Bhuvana TV. స్థానిక బుర్రిపాలెం రోడ్డులో గల మహాత్మా సేవాశాంతి ఆశ్రమం నందు జాతిపిత మహాత్మా గాంధీజీ సతీమణి కస్తూరిబాయి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ కస్తూరిబాయి జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగిందన్నారు. మహాత్మా గాంధీ సహధర్మచారిణిగా, గాంధీజీకి కుడిభుజంలాగా, వీర వనితగా కస్తూరిబాయి దేశానికి సేవలు అందించారని తెలిపారు. భర్త అడుగుజాడల్లోనే నడిచే ఆమె ఒకరోజు పోలీసులు అర్ధరాత్రి వచ్చి మహాత్మా గాంధీని అరెస్ట్ చేస్తే మహాత్మా గాంధీ జై అంటూ సింహగర్జనలాగా పోరాటం చేసిన ధైర్యశాలి కస్తూరిబాయిని పేర్కొన్నారు. కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సత్యం, అహింస, ధర్మం, శాకాహారం, మౌనవ్రతం వదిలిపెట్టలేదని ఆయన చెప్పారు. బ్రహ్మచర్యం పాటించుదామన్న మహాత్మా గాంధీ సూచనకు కట్టుబడి 37వ సంవత్సరంలో బ్రహ్మచర్యం పాటించడం జరిగిందని ఆయన తెలియజేశారు. సహధర్మచారిణిగా భర్త అడుగుజాడల్లోనే నడిచిన మహామూర్తి కస్తూరిబాయిని వజ్రాల రామలింగాచారి కొనియాడారు. పుష్పాలు సమర్పించాలి. మహా జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. సత్యము, అహింసా విధానాలతో మహాత్మా గాంధీ బ్రిటిష్ వారిని మరి వెంటబడటం జరిగింది. నిరాయుధీకరణ అనేది చాలా గొప్ప విషయం. అహింసా మార్గంలో వ్యక్తిలో ఉన్నటువంటి శక్తిని పైకి తీసుకొచ్చి ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి దుర్గుణాన్ని పాల్గొన్నటువంటి మహాచక్రవర్తి గాంధీ మహాత్ముడు. అటువంటి మహాత్మా గాంధీకి సాధారణంగా కస్తూరి మాత్రం చేసిన సేవలు అద్వితీయం. మహాత్మా గాంధీజీ ఒక సందర్భంలో ఆమె ఉండబట్టే నేను ఎంత చేయగలిగాను, ఆమె సహకారం నాకు సంపూర్ణంగా ఉన్నదని. ఉద్యమంలో ఒక్కోసారి బ్రిటిష్ వాళ్ళు పగలు గాంధీ గారిని అరెస్ట్ చేయకుండా అర్ధరాత్రి 1 గంట 12 గంటలు ఆ ప్రాంతంలో అరెస్టిస్తారు. ఎందుకంటే జనతాగడికి తట్టుకోలేక భయపడి చేశారు. ఆ సమయంలో కస్తూరి మాత లేచి మహాత్మా గాంధీకి జై అని వీర వనితగా ప్రతిధ్వనించి బ్రిటిష్ వాళ్ళకి భయం కలిగించారు. ఈ విధంగా చేశారు. వాలంటీర్స్ కూడా కస్తూరిబా గాంధీ చెప్పినట్టుగానే చేశారు. నలుగురు పిల్లలను కూడా చాలా చక్కగా పెంచి పెద్దలు. ఒక పిల్లవాడు మరి సంఘంలో ఉన్నటువంటి స్నేహం వల్ల ఇబ్బంది పాలైనా కూడా పట్టించుకున్నట్టుగా ఉంటూ పిల్లవాడి యోగక్షేమాలు తెలుసుకుంటూ తల్లిగా బాధ్యత వహిస్తూ ఉద్యమానికి ఎక్కువ కాలాన్ని వినియోగించింది. 37వ ఏటనే బ్రహ్మచర్యం పాటించాలని గాంధీ మహాత్ముడు చెప్పినప్పుడు తప్పకుండా పాటిస్తానని చివరి వరకు చేసింది. చివరికి ఆమె ఆయాసంతో మరి ఆగాఖాన్ ప్యాలెస్ జైల్లోనే ఆమె శ్వాస విడిచారు. అప్పుడు గాంధీ మహాత్ముడు ఆమె యొక్క విధానం చూసి ఇంతకాలం నాతో ఉండి లేకుండా పోయింది, నేను ఎట్లా ఉండాలి అనేది నాకు ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంటుందని చెప్పి అయినా కూడా ఉద్యమాన్ని ఆపను అంటూ చేశారు. అంటే ధీరోదాత్తుల యొక్క విషయాలు ఎట్లా ఉంటాయంటే మిన్ని వెలిగి మీద పడినా కూడా కొనసాగుతూనే ఉంటాయి. అంతటి ఉద్యమానికి చేతులిచ్చినటువంటి కస్తూరి మాతకి మనందరం కూడా నమస్కరించుకుందాం. ఆమె ఆశీస్సులు ప్రపంచానికి శాంతిని ప్రసాదిస్తాయని ఆశిస్తూ మహాత్మా గాంధీకి